హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ తరం వారా. సో ఈరోజు వీడియో వచ్చేసి నేను 7 శనివారాల వ్రతం చేస్తున్నాను కదండి. అందులో 4వ శనివారం కంప్లీట్ చేసుకున్నాను. వెంకటేశ్వర స్వామి వ్రతం ఆయన దయా కృప ఉండాలి, కానీ ఎవరైనా చేసుకోవచ్చు అనమాట ఈ పూజ. సో నేనైతే ఈ రోజు పూజకి ముందు రోజే అంతా ఇల్లంతా శుభ్రం చేసుకుని తర్వాత రోజు నిద్ర లేచి ఒకసారి కసువులు చిమ్ముకొని తలారా స్నానం చేసేసి పీటలు వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇంకా దేవుని పటాలన్నీ శుభ్రం చేసుకుని దేవుడి దగ్గర సామాన్ అంతా తోముకొని పక్కన పెట్టుకున్నాను. ఒక చెంబులో వాటర్ తీసుకొని ఆ చెంబుకి అంతా పసుపు కుంకుమ అద్దుకొని పక్కన పెట్టా. ఇంకా పూజ అయితే ఎక్కడ చేస్తాం అక్కడంతా ముగ్గుతో చాక్ పీస్తో ఒక ముగ్గు వేసుకొని పీటలు వేసుకొని ఆ పీటకు కూడా పసుపు కుంకుమ పిండితో ఇట్లా ముగ్గులు పెట్టుకుని దాని మీద అయితే బియ్యం వేసి ఇక్కడ ఒక షీట్ అయితే వేసాను అనమాట. బ్లౌజ్ పీస్ ఉతకలేకపోయాను ముందు రోజు విజయవాడ వెళ్ళడం వల్ల. సో నెక్స్ట్ అయితే మనము ఇందాక ఒక చెంబులో వాటర్ వేసుకొని బొట్లు పెట్టుకున్నాం కదా, అందులో అయితే అంటే గంగా యమున కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అని ఒక మంత్రం చెప్తారు కదా, అన్ని నదులు ఉన్నట్టుగా అనమాట ఇది మనము. సో అక్షతులు పసుపు కుంకుమ వేసుకుని పుష్పాలతో పెట్టుకుని పుష్పాలు కూడా పెట్టుకుని అదైతే మన ఇంటికి ఈశాన్య మూలలో పెట్టుకుంటే చాలా మంచిదంట. నేనైతే రెగ్యులర్గా చేయను, ఇదైతే నాకు అంత టైం ఉండదు కాబట్టి. సో నేను ఏదైనా పూజలు ఉన్నప్పుడు కానీ ఫ్రైడే కానీ ట్యూస్డే కానీ అట్లయితే చేస్తాను కన్ఫామ్గా. నెక్స్ట్ ఇంకా గడపకు కూడా పసుపు కుంకుమ పెట్టుకుని పిండి ముగ్గుతో అయితే బొట్లు పెట్టుకున్నాను. ఇంకా బయట వాకిలకు కూడా ముగ్గు పెట్టుకుని పసుపు బొట్లు పెట్టుకున్నాను. ఇంకా ఇప్పుడు మనం దేవుడి పటాలు శుభ్రం చేసుకున్నాం కదండి, ఆ దేవుని పటాలకి గంధము ఇంకా కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటున్నాము. దేవుని పట్టం దేవుని ప్రతిమలు ఉన్నాయి కదా, వెంకటేశ్వర స్వామి ఇంకా అమ్మవారు ఇద్దరికైతే మనం బొట్లు పెట్టుకుంటున్నాం అనమాట. అంతే. ఇంకా పీటల మీద ఆల్రెడీ షీట్ అరేంజ్ చేశాను కదా, దాని మీద అయితే మనం ఫస్ట్ స్వామివారి ఫోటో అయితే పెట్టాను. ఫోటో పెట్టుకుని తులసిమాల ఉంటుంది కదా, తులసిమాల అయితే వేసుకున్నాను. మా వారైతే ఈరోజు పూలమాల మర్చిపోయి తేవడం. సో నేనైతే నా దగ్గర ఉన్న చామంతి పూలు ఇంకా రోజా పూలతో ఇట్లా డెకరేషన్ చేసుకున్నాను అనమాట. పూలమాల టైప్గా వలితిక లేకుండా కలకల్లాడుతూ ఉండాలని. సో స్వామివారి పట్టం ముందే బియ్యం వేసుకుని దానిపైన 2 తమలపాకులు పెట్టుకుని ఇప్పుడు మనం ప్రతిమలు ఉన్నాయి కదా మన దగ్గర 2, ఆ స్వామివారిది ఇంకా అమ్మవారిది, ఆ 2 అయితే పెట్టుకున్నాను. సో స్వామివారిది అమ్మవారిది అక్కడ పెట్టేసుకుని వాటికి కూడా మనము పువ్వులు పెట్టుకుంటున్నాం అనమాట. సో కస్తూరి పూలు అయితే కొంచెం సింపుల్గా చిన్నగా ఉంటాయి కాబట్టి బాగా కనిపిస్తాయని చెప్పి కస్తూరి పూలు పెట్టేశాను. నెక్స్ట్ ఇంకా ఆ ప్రతిమల ముందు 2 తమలపాకులు తీసుకుని పసుపు వినాయకుని చేసుకుని కుంకుమతో బొట్లు పెట్టుకున్నాను. నెక్స్ట్ పిండి దీపాలకి కలుపుకొని పెట్టుకుంటున్నాను అనమాట. పిండిని బియ్యపిండి పాలు బెల్లము 3 కలుపుకుంటూ ముద్దలా చేసుకుని మనం ఒక 5 minutes పక్కన పెట్టుకుంటే పగుళ్ళు లేకుండా పిండి దీపాలు వచ్చేస్తాయి అన్నమాట. సో ఇంకా ఈలోపు మనం ప్రసాదాలు చేసుకుందాము. దేవుడి దగ్గర అయితే అంతా సిద్ధం చేసేసాను కదా, అంతా అంటే సగం అయింది. ఈలో ప్రసాదాలు కూడా చేసుకుందాము. ఈరోజు ప్రసాదానికి వచ్చేసి నిమ్మకాయ పులిహోర చేస్తున్నానండి. సో అన్నం వండేసాను ఆల్రెడీ, స్కూల్కి ఎలాగో తీసుకెళ్ళాలని చెప్పేసి. సో నేనైతే అన్నం చల్లార్చుకుని నిమ్మకాయలు సాఫ్ చేసుకుని ఒక 5 to 6 చేసుకున్నాను. నెక్స్ట్ అందులో ఈ తాలింపు వేసుకుని చల్లారి పెట్టుకుంటున్నాను అనమాట, కలపడానికి ఈజీగా ఉంటుందని. మా వారు పూలమాల మర్చిపోయారన్నాను కదా, 27 కలిపి యాలకులు 27 కలిపి ఒక మాలగా గుచ్చి స్వామివారికి అయితే వేసేసాను. అసలు ఆ మాల వేయంగానే స్వామివారి కలకలు ఆడిపోయారండి. 2 కళ్ళు సరిపోలేదు చూడడానికి, అంత హ్యాపీ అనిపించింది నాకు. సో ఇంకా పూజ దగ్గర అయితే మొత్తం ఇలా సర్దేశాను. స్వామివారి పటం పక్కనే ఒక మామిడాకు కూడా పెట్టుకుని నిమ్మకాయ పులిహోర, నల్ల నువ్వులు ఉండలు, ముందు రోజు విజయవాడ నుంచి తెచ్చిన ఆ ప్రసాదము, వడపప్పు చలిమిడ వడపప్పు పానకం పెట్టుకుని పిండి దీపాలన్నీ ఇట్లా అరేంజ్ చేసుకున్నాను అనమాట. వాటికి నామాలు పెట్టి ఒక్కొక్కటి పిండి దీపం దగ్గర ఒక్కొక్క పువ్వు పెట్టాను. 7 ఒత్తులు కలిపి ఏకవత్తుగా పెట్టి అందులో ఆవు నెయ్యి వేసి వెలిగించేసామన్నమాట. సో మిగతా దీపాలన్నీ కూడా వెలిగించుకుని వాటికైతే పసుపు గంధము కుంకుమ పెట్టుకుని పుష్పాలు వేసుకుని అక్షతలతో దీపానికి పూజ చేసుకున్నాను ఫస్ట్. నెక్స్ట్ అక్కడ ఉన్న వినాయకుడికి వినాయక స్తోత్రం, అమ్మవారికి లక్ష్మీ అష్టోత్తర శతనామావళి, మన వెంకటేశ్వర స్వామికి గోవింద నామాలు ఇంకా వెంకటేశ్వర అష్టోత్తర శతనామావళి చదువుకుని వెంకటేశ్వర స్వామి వ్రత కథ చదువుకుని కొన్ని అక్షతలు మా వారి తలపైన వేసుకుని నా తలపైన కూడా వేశారనమాట. నేను చెప్పే ప్రతి మంత్రం విని మా వారు ఒక్కొక్క పువ్వు కస్తూరి పువ్వు స్వామివారికి భక్తితో నిష్టగా అయితే వేశారు. చాలా భక్తితో చేసుకున్నాం ఈరోజు పూజ. చాలా హ్యాపీ అనిపించింది. 4వ శనివారం కూడా కంప్లీట్ అయిపోయింది. చాలా హ్యాపీ. ఇంకా 3 weeks ఉన్నదనమాట. ఆ స్వామివారి దయ మా మీద ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నా. మా వారైతే సాష్టాంగ నమస్కారం చేసి హారతి ఇచ్చి అక్కడ సమాప్తం చేశారు. డైలీ చేసే పూజ కూడా ఇట్లా నేను చేసేసుకున్నాను అనమాట. ఒక్కసారి మా పూజ ఎలా ఉన్నదనేది ఒక్కసారి చూసేసేయండి.
పూలమాలతో మా గోవిందుడు ఎంత కలకల్లాడిపోతున్నాడండి. ముడుపు మాత్రం మర్చిపోకూడదు, ఎందుకంటే ఎవ్రీ వీక్ మనం ముడుపు పెట్టుకోవాలి అక్కడ. సో చాలా చాలా కలకల్లాడిపోతున్నారు కదా మా వెంకటేశ్వర స్వామి. నేను పూజ ఎలా చేసుకున్నాను అనేది మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. టెంకాయ కూడా కొట్టుకున్నాము. సో పూజ అయితే ఇట్లా అయిపోయింది. ఇంకా నేనైతే ఈరోజు పప్పు చేశాను. స్కూల్కి అయితే వెళ్ళిపోయాము మేము. మళ్ళీ ఈవినింగ్ అయితే పూజ చేసుకోవాలి కదండి. సో మార్నింగ్ అయితే కస్తూరి పూలు ఇంకా తులసి దళాలతో అయితే పూజ చేసేసుకున్నాను. నైవేద్యాలు పెట్టుకుని ఇట్లా నిమ్మకాయ పులిహార, నల్ల నువ్వులుండలు, ఇంకా విజయవాడ నుంచి తెచ్చిన దుర్గమ్మ లడ్డు అయితే పెట్టుకుని మార్నింగ్ అయితే ఇట్లా పూజ అయిపోయింది. మామిడి ఆకులు కూడా పెట్టుకున్నాను గడపలకి. సో ఈవినింగ్ అయితే మళ్ళీ వచ్చి ఇల్లంతా ఒకసారి చిమ్మేసుకుని స్నానం చేసేసి పొద్దున చేసిన ఫ్రూట్స్, ప్రసాదాలు, పూలన్నీ తీసేసుకుని మళ్ళీ ఫ్రెష్గా ఫ్రూట్స్, ప్రసాదాలు, పిండి దీపాలు తీసేసి మట్టి ప్రమిదుల్లో దీపాలు అయితే పెట్టుకుందాము. ఈ రోజు అయితే తాంబూలానికి నాకు తెలిసిన ఒక మేడం అయితే వచ్చేసారు ఈరోజు. సో నేను ఆమెకైతే తాంబూలం ఇచ్చి నమస్కారం చేసుకున్నాను. సో కొన్ని ఫొటోస్ కూడా దిగాము. తాంబూలం ఇచ్చి ఈవినింగ్ కూడా పూజ చేశాక 4వ శనివారం కంప్లీట్ అయిపోయిందనమాట. సో దేవుని కృప వల్ల ఈ 4వ శనివారం కూడా సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసేసుకున్నాము. ఇంకా ధూపం ఇచ్చానండి ఇల్లంతా బాగా. అరటిపళ్ళు ప్రసాదం పెట్టుకుని వడపప్పు చలిమిడి పెట్టుకున్నాను. దీపం, ధూపం, నైవేద్యాలతో పూజ అయితే చేసేసుకున్నాను. నేను సాయంకాలం అయితే ఇలా ఎల్లో కలర్ చామంతితో పూజ అయితే చేసుకున్నాను. మట్టి ప్రమిద్దిలో దీపాలు పెట్టేసుకున్నాను అనమాట. నేను ఈవినింగ్ మళ్ళీ పూజ చేసుకున్నాను. చాలా హ్యాపీ అనిపించింది. ఇంతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దండి. సీ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.